సో ఉదయం అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చెనగాని దయాకరు ఏదైతే నిరసన కార్యక్రమం తెలియజేసారు, సో కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేసేటువంటి ప్రయత్నం చేశారు. సో దానికి కౌంటర్ గా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళంతా కూడా సో నిరసన తెలియజేయడానికి ఆర్ట్స్ కాలేజ్ ముందుకు వచ్చారు. ఒకసారి మాట్లాడదాం. సో ఆర్ట్స్ కాలేజ్ ముందు నిరుద్యోగులు ఉన్నారు. సో బ్రదర్ చెప్పండి, ప్రధానంగా చెనగాని దయాకర్ అంటున్నారు, తర్వాత పాలాభిషేకం చేస్తారు, మీరు ఏదైతే రేవంత్ రెడ్డి మీకు న్యాయం చేస్తారు అంటున్నారు. సో న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? అన్న, మేము గత వారం రోజుల నుండి డిఎస్సి వాయిదా కోసం పోరాడుతున్నాం. గతంలో చూసుకున్నట్టయితే ఏదో ఒక రోజు పోలీసు వాళ్ళు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉండేటోళ్ళు, ధర్నా ఉంది అంటే. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే గత వారం రోజుల నుండి చూస్తే పోలీసు వాళ్ళు 300 నుండి 400 మంది డైలీ కంటిన్యూ ఇక్కడ ఉంటున్నారు. అంటే మేము ఇంత స్వచ్ఛందంగా పోరాడుతున్నాం కాబట్టే కదా వీళ్ళు ఇంతగానో మోహరిస్తున్నారు. మీరు అన్నట్టు కిరాయికి చేసే ధర్నాలు అయితే ఏదో ఒక రోజు చేసి వెళ్ళిపోయేటోళ్ళు, కానీ వారం రోజుల నుండి మాకు న్యాయం జరుగుతలేదనే కదా ఇన్ని రోజులు ఇక్కడ ఉండి మేము పోరాటం చేసేది. అయినా అందుకే కదా పోలీసు వాళ్ళు ఇంతమంది ఉండి రోజు మోహరిస్తున్నారు. ఇది కూడా తెలియాలి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా మంచి గొప్పతనం ఉంది. ఎందుకంటే మనకు స్వతంత్రం తెచ్చిపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇది గుర్తించుకోవాలి. ఎవరో నా చిన్న చిన్న లీడర్లు ఏదో చెప్పారంటని చెప్పి పైన ఉన్న వాళ్ళకు ఉన్న వాస్తవం పోనీయకుండా మాకు న్యాయం జరగకుండా చూస్తున్నారు అనేది ఖచ్చితంగా దీంట్లో వాస్తవం ఉంది. అది అధికారం పైన ఉన్న వాళ్ళు గుర్తించాలి. డిఎస్సి వాయిదా పైన న్యాయమైన డిమాండ్ ఉంది. ఇది ఖచ్చితంగా సీఎం గారు ఒకసారి ఆలోచించి మాకు న్యాయం చేకూరుస్తారని మేము కోరుకుంటున్నాం. ఈరోజు చూసుకున్నట్లయితే పోలీసులు ఇంతమంది ఎందుకన్నా ఇక్కడ గతంలో ఒకటే రోజు ఉండేటోళ్ళు, నిజానికి ఈ రోజు వారం రోజుల నుండి ఉంటూనే ఉంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ముందు ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడింది కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడే పునర్జన్మ లాగా ఇప్పుడే పుట్టుకొచ్చింది కాబట్టి మన స్టేట్లో చాలా ముందు చాలా మంచి కార్యక్రమాలు చేసేట్టు ఉన్నాయి. మాకు ఇప్పుడు న్యాయమైన డిమాండ్ చేస్తే నిరుద్యోగులు మీ గురించి గొప్పతనం చెప్పే ప్రతి ఒక్క చదువుకున్నోడు చెప్పాలంటేనే ఇప్పుడు మాకు వాయిదేసి మాకు న్యాయం చేస్తేనే ఈ గ్రామాల్లో ఉండే మా తల్లిదండ్రులకు ఓటేసిన వాళ్ళకు మీరు ఓటేసినందుకు మాకు న్యాయం జరిగిందని ఇప్పుడు మేము వెళ్ళి చెప్పుకోవాలంటే మీరు ఇది చెయ్యాలి. మీరు ఇప్పుడు చెప్పుకోకపోతే మళ్ళీ మేము కాలు మొక్కి అమ్మ మీరు రోసిన మేము మీ చేత ఏపిచ్చిన ఓటు చాలా వృధాగా అయిపోయింది అనేది మేము కన్నీళ్లతోటి వాళ్ళకి చెప్పే దుస్థితిని మీరు తీసుకురావద్దు. ఇది గుర్తించుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం, మెయిన్గా ఇది గుర్తించుకోవాలని చెప్తున్నాం. కానీ వెంటనే డిఎస్సి వాయిదా వేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకొకటి, మీరు స్లాట్లు బుక్ అయినాయి అంటున్నారు. ప్రభుత్వం ఏం కోరుకుంటుంది? ప్రభుత్వము మనీ కోరుకుంటుందా? ఇంతమంది నిండు నిరుద్యోగుల జీవితాలను కోరుకుంటుందా? ఇంతమంది నిండు నిరుద్యోగుల జీవితం కావాలనుకుంటే మనీ పెద్ద విషయం కాదు. స్లాట్లు బుక్ అయినా పర్లేదు, క్యాన్సిల్ చేసి మాకు. ఒక్క నిమిషం స్వాతి, మీరు టెన్షన్ పడకూర్రి. మీరు మాట్లాడినాక మిమ్మల్ని పోలీసులు ఏమైనా లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. అసలు ఏంది మీరు ఇక్కడికి రానికి రీజన్ ఏంది? రానికి రీజన్ ఏం లేదు, ప్రెస్ మీట్ పెట్టిండు, వాళ్ళ శాంతియుతంగా వాళ్ళు పెట్టిరు. ఆయన ఏమనలే, లిఫ్ట్ చేస్తే ఆయనను కూడా చేయాలి. నేను ఇదే ఏసీపీ గారిని అడుగుతా. ఇప్పుడు మేము ప్రెస్ మీట్ కూడా మేము పెట్టలే, న్యాయబద్ధంగా అడుగుతాం. ఆయన చెనగాని దయాకర్ కు ప్రెస్ మీట్ పెట్టే అర్హత లేదు. మేము పేడ్ ఆర్టిస్టులం అంటే ఊరుకోం, చెప్పులతో కొడతాం. నిజంగా మీ వెనకాల కేటీఆర్ కేసీఆర్ ఉన్నారా? నిజంగా ప్రతిపక్షాలు నడిపిస్తున్నాయా నిరుద్యోగుల్ని? అరే అధికారం చేతులు ఉందయా, ఫోన్లు హ్యాక్ చేసుకోరు. ఎందుకు వచ్చిన వాళ్ళు మా ఎమ్మటి ఎందుకు పడతారు వాళ్ళు? మాట్లాడినందుకు లిఫ్ట్ అయిందాక మేము వెళ్ళిపోతాం కదా, మేము వెళ్ళిపోతాం. అరే వాళ్ళు అడుగుతారు, పోలీసుల వ్యవహారం వాళ్ళ డ్యూటీ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చిర్రు. అంతగానో నియంత్రిత పాలన చేస్తున్నాం కాబట్టి మీరు తీసుకోబోండి అన్నారు, వాళ్ళు తీసుకోబోతుర్రు. అరే మాట్లాడే స్వేచ్ఛ లేకపోతే మీరే రికార్డింగ్ చేస్తారు. గతంలో కూడా మీరు ఇట్లాంటి ధర్నాలు చేసారు. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు అప్పటికి ఇప్పటికి కంపారిజన్ చేస్తే హ్యాష్ట్యాగ్ వచ్చింది, మాకు హ్యాష్ట్యాగ్ వచ్చింది అన్న. మీరు ఇట్లున్నది పరిస్థితి, దయచేసి వదిలేయండి. ఆయనకు మాత్రం అర్హత లేదు, మమ్మల్ని వదిలేసేయండి. ఇంత ప్లీజ్ మేడం, మిమ్మల్ని వెళ్ళిపోతాం. దయచేసి మేము శాంతియుతంగా. మీరు చెనగాని దయాకర్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీరు చెనగాని దయాకర్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీరు చెనగాని దయాకర్ ఎందుకు మేము మాట్లాడుతారు? మేము ఏం చేసినామని మీరు అరెస్ట్ చేస్తారు? దయచేసి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.